ఈ ఒక్క పొడి ఉంటే చాలండి. వీకెండ్స్ లో దమ్ బిర్యానీ కావాలన్నా, లంచ్ బాక్స్ 2 నిమిషాల్లో చేసుకోవాలన్నా క్షణాల్లో రెడీ అండి. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం కర్ణాటక స్పెషల్ వాంగీబాత్ చేస్తున్నామండి. ఇక్కడ నేను పక్కా మెజర్మెంట్ లో పొడిని ఇంకా చెప్తున్నానండి. ఈ ఒక్క పొడి ఉంటే చాలండి, ఎప్పుడు కావాలో అప్పుడు దమ్ బిర్యానీ చేసుకోవచ్చు, అలాగే వాంగీబాత్ గొజ్జు చేసుకోవచ్చు అండి. ఈ గొజ్జుతో 2 క్షణాలు అయిపోయి లంచ్ బాక్స్ కూడా రెడీ అండి. పక్కా కొలతల్లో చెప్తున్నానండి, మీరు ఇలానే ట్రై చేయండి, సూపర్ గా వస్తుందండి. దానికి నేను గ్యారెంటీ. ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడుతూ ఆటలాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. వీడియోలు అయితే చూస్తున్నారండి, కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ అండి, ఒక్క లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. కర్ణాటక స్పెషల్ వాంగీబాత్ పొడికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ఈ పెద్ద స్పూన్ మెజర్మెంట్ తీసుకున్నానండి. 3 స్పూన్లు ధనియాలు, 1.5 స్పూన్ ఉద్దిపప్పు, 1.5 స్పూన్ పచ్చనిపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ మెంతులు, 3 ఇంచుల చెక్క, దాంతో అర్థం తీసుకోవాలండి. లవంగాలు అనేది 6 తీసుకున్నాను, 2 యాలకులు, 1/2 చిప్ప ఎండు కొబ్బరి తురుము, 1 స్పూన్ గసాలు. నేను ఇక్కడ కాశ్మీర్ మిరపకాయలు 12 తీసుకున్నానండి. మీరు గుంటూరు అయినా తీసుకోవచ్చు, కాకపోతే గుంటూరు మిరపకాయలు అనేది కారం ఎక్కువ ఉంటుంది, కలర్ తక్కువ ఉంటుందండి. ఈ కాశ్మీర్ మిరపకాయలు అనేది కారం తక్కువ ఉంటుంది, కలర్ ఎక్కువ ఉంటుందండి. కాబట్టి నేను 12 మిరపకాయలు వేసుకున్నాను. మీరు ఈ మిరపకాయలు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి, కాబట్టి ఇదే వేసుకోండి. మీకు ఇంకా కొంచెం కారం కావాలంటే ఇందులో ఒక 2 గుంటూరు మిరపకాయలు వేసుకోండి, సరిపోతుంది. నేను పక్కా మెజర్మెంట్లో చెప్తున్నానండి, మీరు ఇదే మెజర్మెంట్ ఫాలో అయినారంటే 2 నెలలు నిలువ ఉంటుందండి ఈ పౌడర్ అనేది. ఇంకొకటి అండి, వేయించే విధానంలో కూడా ఉందండి. మనం మంచిగా వేయించుకున్నామంటే 2 నెలలు అరోమా అనేది అలానే ఉంటుందండి. మీరు అప్పటికప్పుడే కావాలన్నానో చేసుకోవచ్చండి, కాకపోతే మనం 2 నెలలు నిలువ చేసుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాంగీబాత్ దమ్ బిర్యానీ చేసుకోవచ్చు. అలాగే వాంగీబాత్ గొజ్జు మరుసటి రోజే చేసి పెట్టేసి పొద్దున్న లేసి అన్నం పెట్టుకొని కూడా కలుపుకునేయచ్చండి. అంత ఈజీగా ఉంటుంది వాంగీబాత్ అనేది. దాన్ని కూడా ఎలా చేయాలి, ఎలా వేయించాలి, ఎప్పుడప్పుడు ఏమేమి వేయాలి అన్నీ చూపిస్తానండి. ముందుగా ఘనంగా ఉండే కళాయి పెట్టుకునేసి వీటిని అంతా వేయించుకోవాలండి. కళాయి అనేది బాగా వేడెక్కిన తర్వాత మీరు సిమ్ చేసుకునేయండి మంట అనేది. ఆ సిమ్లోని ఇవన్నీ వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, అలాగే నిలువ కూడా ఉంటుందండి పౌడర్ అనేది. సండేలో సాటర్డేలో ఫ్రీగా ఉన్నప్పుడు ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నారంటే పిల్లలు రైస్ బాత్ కావాలన్నప్పుడు దమ్ బిర్యానీ చేసేయచ్చండి. అలాగే గొజ్జు కానీ చేసుకోవచ్చు. గొజ్జు అయితే మీరు ముందు రోజే చేసినట్లయితే పొద్దున్న లేస్తేనే రైస్ పెట్టుకొని కలుపుకొని లంచ్ బాక్స్ కూడా తీసుకువెళ్ళచ్చండి. దానికి కాంబినేషన్గా కొంచెం పెరుగన్నం చేసుకున్నా కానీ హ్యాపీగా తినచ్చండి. ఇందులోకి కొద్దిగా ఆయిల్ అండి, మనం వేయించుకునేదానికైతే సరిపోతుందండి. అది కూడా గింజలు వేగితే చాలు, మిగిలినంతా డ్రైగానే వేయించుతాం. అలానే ముందుగా మెంతులు, అలాగే పచ్చనిపప్పు, ఉద్దిపప్పు, మిరియాలు, వీటిని మాత్రం ఫస్ట్ వేయించుకోవాలండి. మంట అనేది సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇది కొంచెం రోస్ట్ అయినాక మిగిలిన వేస్తాము. నూనె చూడడానికి ఎక్కువ అనిపిస్తుందండి, కాకపోతే మనము ఎండు కొబ్బరి తురుము అలాగే ధనియాలు అంతా వేసేందుకు నూనె అనేది కనిపించదు. ఇలా కలుపుతూనే ఉండాలండి, మీరు ఎక్కడ వదలొద్దండి, ఎందుకంటే మాడిపోయే ఛాన్స్ ఉంది. మనం ఏ వంట చేసినా ఇలా ప్రేమతో ఇంట్రెస్ట్గా చేసినట్లయితే వంట అనేది బాగా కుదురుతుంది. కొంచెం వేగాలండి. చూడండి, ఈ మాత్రం వేగిన తర్వాత జీలకర్ర ఇవంతా వేసుకోవాలి. జీలకర్ర, చెక్క, లవంగాలు, యాలకులు, అలాగే ధనియాలు. ఇప్పుడు ఎండుమిర్చి, ఇవంతా కొంచెం వేగినాక ఎండు కొబ్బరి తురుము, గసాలు అనేది లాస్ట్లో వేస్తామండి. ఇప్పుడు కొబ్బరి తురుము వేసుకునేద్దాం. ఇది వేసి బాగా కలుపుకున్న తర్వాత గసాలు వేసుకుందాము. ఇప్పుడు గసాలు అంతే అండి, వీటిని వేసేసినాక కలిపేసి స్టవ్ ఆపేస్తున్నాను. గసాలు వేసినాక ఎక్కువ వేయించొద్దండి. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం. ఈ కళాయిలోనే ఉంటే మాడిపోతుందండి. కళాయి ఘనంగా ఉంది కదా, కాబట్టి మాడిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి ప్లేట్లోకి తీసేస్తాము. చల్లారి పెట్టేసి మళ్ళీ మనం మిక్సీకి వేసుకుందాము. మన కళాయి 3 లేయర్లు కోటింగ్ ఉండడం వల్ల మన మసాలాలు అలాగే ఫ్రైలు ఏం చేసినా కానీ మాడదండి, టేస్ట్ అనేది అదిరిపోతుందండి. మీకు ఈ కళాయి కావాలి అంటే వాట్సాప్ నెంబర్ పెడతానండి, దానికి మెసేజ్ చేయండి. మన దగ్గర 22, 24, 26, 28 ఈ 4 సైజుల కళాయిలు దొరుకుతాయండి. ఇది వచ్చి చిన్న సైజు కళాయి అండి, ఎందుకంటే మనం కొద్దిగా పౌడర్ చేస్తున్నాం కదా. ఈ పౌడర్ వచ్చి నేను ఇక్కడ మీకు పక్క మెజర్మెంట్లో చెప్పాలని 2-3 సార్లు యూస్ చేసే మరి చేశానండి. మీరేమైనా ఎక్కువగా చేసుకోవాలంటే పులిహోర కలిపాం కదండి, ఆ కళాయి అనేది 28 అండి, ఆ సైజు అయితే సరిపోతుంది.
సరిపోతుంది. ఆ సైజులో కలుపుకున్నట్లయితే 7-8 మంది హ్యాపీగా తినచ్చండి. బాగా చల్లారిందండి. ఇలా చల్లారినాకనే మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ మిరపకాయలు వేసి ఒక చుట్టూ తిప్పుకుందామండి. చూడండి ఇలా పట్టుకోవాలండి మిరపకాయలు అనేది ఫస్ట్. ఇప్పుడు మిగిలినవన్నీ వేసి మిక్సీ పట్టుకుందాము. మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలండి. చూడండి వాంగీబాత్ పౌడర్ అయితే రెడీ అయిపోయిందండి. మరీ మెత్తగా కాకుండా మన సన్న రవ్వ వస్తుంది కదండి, ఆ రవ్వలాగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వాంగీబాత్ పౌడర్ ఎలా చేయాలని చూసాం కదండి. పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ నేను 2 రకాలు చేస్తున్నానండి. ఒకటి వాంగీబాత్ దమ్ బిర్యానీ చేస్తున్నాను, అది కూడా కుక్కర్లో ఈజీగా అయిపోయేలాగా. ఇంకొక రకం వచ్చి గొజ్జు రెడీ చేసుకుని ఇన్స్టెంట్గా కలుపుకునేలాగా అది చేసి చూపిస్తున్నానండి. టైం ఉన్నప్పుడు వీకెండ్స్లో హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి ఇలా దమ్ బిర్యానీ చేసుకొని హ్యాపీగా తినచ్చండి. లేదు అక్క మీకు ఆఫీస్కి టైం అయిపోతుంది, బిజీ టైంలో చేసుకోవాలక్క అంటే ఇలా మీరు ముందు రోజే వాంగీబాత్ గొజ్జు చేసి పెట్టుకొని మళ్ళీ పొద్దున్న లేసి రైస్ పెట్టుకునేసినామంటే ఈజీగా లంచ్ బాక్స్ కూడా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు వాంగీబాత్ దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. మనం ముందుగానే చేసి పెట్టుకున్న వాంగీబాత్ పౌడరు, మీడియం సైజు ఎర్రగడ్డలు 4, 2 టమోటాలు, ఒక 5 పచ్చిమిరపకాయలు, గుప్పెడు పుదీనా, కొద్దిగా బఠానీ. ఇక్కడ నేను పచ్చి బఠానీ తీసుకున్నానండి. మీరు ఎండి బఠానీ అయినా నానబెట్టేసి తీసుకోవచ్చు. అలాగే 1/2 కప్పు పెరుగండి. అలాగే హోల్ గరం మసాలా అండి, చెక్క, లవంగాలు, యాలకులు, స్టార్ పువ్వు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, క్యాప్సికము, 2 మీడియం సైజు వంకాయలండి. వాంగీబాత్కి ఈ వంకాయలు వేస్తారండి. అక్కడ కానీ దొరకకపోతే నార్మల్ వంకాయ అయినా యూజ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చి బియ్యం నానపెట్టుకోవాలండి. ఇక్కడ వచ్చి నేను ఈ గ్లాసు 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. ఇక్కడ నార్మల్గా మనం రైస్ చేస్తాం కదండి, సోనా మసూర రైస్, అది తీసుకున్నానండి. మీరు చిట్టి ముత్యాల రైస్ వస్తుంది కదండి, దాంతో అయినా చేసుకోవచ్చు. అలాగే బాస్మతి రైస్ వస్తుంది కదండి, దాంతో అయినా చేసుకోవచ్చు. ఏ రైస్లే చేసినా చాలా బాగుంటుందండి. ఫస్ట్ బియ్యం కడుక్కుని వేద్దామండి. మీరు ఇవేమి కట్ చేసుకోక ముందరే బియ్యం నానపెట్టేసినట్లయితే ఇవన్నీ కట్ చేసుకొని తిరుగుబాత పెట్టేంత వరకు బియ్యం అనేది బాగా నానుతుందండి. బియ్యం ఎంత బాగా నానితే అన్నం అనేది అంత సాఫ్ట్గా ఉంటుందండి. ఇలా 2 సార్లు కడుక్కొని నీళ్ళు పోసి పక్కన పెట్టేద్దామండి. మనము ఫస్ట్లోనే కడిగేయాలండి. బియ్యం నానపెట్టేటప్పుడే కడిగేయాలి. మీరు బాగా నానినాక కడిగినట్లయితే బియ్యం అనేది విరిగిపోయే ఛాన్స్ ఉందండి. ఇప్పుడు 2 సార్లు కడిగేసానండి. నీళ్ళు పోసి పక్కన పెట్టేద్దాం. ముందుగా వీటినంతా కడుక్కొని కట్ చేసుకునేద్దామండి. ఎర్రగడ్డ వచ్చి మనం పలావ్కి కట్ చేసుకుంటాం కదండి, వెజిటేబుల్ రైస్కి, అలా కట్ చేసుకోవాలండి పొడుగుగా. చూడండి ఇలా స్లైసెస్గా కట్ చేసుకుంటే బాగుంటుంది. పచ్చిమిర్చి కూడా 2గా కట్ చేసుకుందామండి. మీరు కావాలంటే కట్ చేసుకోవచ్చు, వద్దక ఆకారమే సరిపోతుందంటే అలానే పెట్టుకోవచ్చు. అలాగే టమోటా కూడా అంతే అండి, స్లైసెస్గా కట్ చేసుకుందాం పొడవుగా. ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందండి టమోటా. ఎర్రగడ్డ, టమాటా ఇవి కట్ చేసుకుందాం కదండి. వీటిని ఎంచుకుంటే మిగిలిన కట్ చేసుకుందాము. దమ్ము వాంగీబాత్కి నేను కుక్కర్లో చేస్తున్నానండి. కుక్కర్లో వద్దు అంటే పాత్రలో కానీ చేసుకోవచ్చండి. ఇందులో కొద్దిగా నెయ్యి వేసానండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి గడ్డగా ఉందండి, ముందుగానే వేసేసాను. ఇందులోనే కొద్దిగా ఆయిల్, ముందుగా హోల్ గరం మసాలా. చూడండి ఈ మాత్రం వేగితే సరిపోతుందండి. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకుందాం. ఎర్రగడ్డలు కొద్దిగా వేగినాక పచ్చిమిర్చి వేద్దాం. మనం బిర్యానీకి బ్రౌన్గా వేయిస్తాం కదండి, అంత బ్రౌన్గా రావాల్సిన అవసరం లేదు. ఈ మాత్రం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేద్దాం. ఇప్పుడు టమాటా వేసుకుందాం. టమాటా అనేది వేగుతూ ఉందండి. పుదీనా కూడా కడిగి వేసేద్దాము. ఎక్కువ అవసరం లేదండి, పుదీనా కొద్దిగా వేస్తే సరిపోతుంది ఫ్లేవర్కి. ఇదే స్టేజ్లోనే పుదీనా వేసుకుందాం. పుదీనా కూడా ఆకులే గిల్లుకోవాలండి. అలాగే ఇందులోకి రాళ్ళుప్పు, అలాగే కొద్దిగా పసుపు,
మనం ఈ గ్లాస్తో బియ్యం తీసుకున్నాం కదండి, ఇదే గ్లాస్తోనే నీళ్ళు కూడా కొలత పెట్టి పోసుకోవాలండి. ఒక గ్లాస్కి 2 గ్లాసులు అండి. అలాగే 2 గ్లాసులు పెట్టాం కదా, 4 గ్లాసులు నీళ్లు పక్కన పెట్టేసినామంటే నీళ్ళు కాగుతూ ఉంటుందండి. ఇదంతా వేగిపోయే లోపల నీళ్ళు కాగిపోతుంది. ఆ నీళ్ళు ఎత్తి ఇందులో వేసేసి బాగా ఉడికేటప్పుడు బియ్యం వేసి మూత పెట్టేసినట్లయితే దమ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. ఫాస్ట్గా అయ్యాకి ఇలా నీళ్ళు కాస్తామండి. ఇంకొకటి అండి, టేస్ట్ కూడా అదిరిపోతుందండి వేడి నీళ్ళు పోసేదాని వల్ల. మీరు ఈ వాంగి బాతే కదండి, ప్రతి రైస్ బాత్కి ఇలా వేడి నీళ్ళు కాంచి పోసేదాని వల్ల టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు 2 గ్లాసులు బియ్యం కాబట్టి 4 గ్లాసులు నీళ్ళు పోస్తున్నాను. 1 2 3 4. ఇప్పుడు ఈ నీళ్ళు బాగా కాంచుకుందాము. ఇవన్నీ ఇలా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటానండి. ఇప్పుడు వంకాయ కట్ చేసుకుందామండి. వంకాయ కూడా మీరు సైజు చూసి ముక్కలు కట్ చేసుకోండి. చూడండి, నేనైతే ఈ సైజులో వేస్తున్నాను. ఒక ఉప్పుని 4 భాగాలు చేయాలండి. ఇలా చేసుకుంటే ఈ సైజులో ఉంటే పిల్లలకి ఇష్టంగా తింటారు. అలాగే బాగా కూడా ఉడుకుతుందండి. ఈ వంకాయ ఫాస్ట్లో ఉడికిపోతుందండి. చూడండి, ఇలా మనం ఇలా రౌండ్గా ఎంత పొడుగు కావాలనేసి కట్ చేసుకునేసామంటే ఈజీ అయిపోతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఎక్కడైనా పుచ్చులు ఉంటాయేమో. సేమ్ మామూలు వంకాయ తీసుకున్నా కూడా ఇదే సైజులో కట్ చేసుకోండి. కట్ చేసిన వెంటనే నీళ్ళలో వేసేయాలండి. అప్పుడే మనకు వంకాయలు అనేది చేదు రాకుండా ఉంటుంది. వాంగీబాత్కి ఈ వంకాయలు ఫేమస్ అండి. మీ దగ్గర లేదంటే మీరు నార్మల్ వంకాయలైనా యూజ్ చేయొచ్చండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిందండి. ఇప్పుడు వంకాయలు వేసుకుందాం. అలాగే బఠానీ. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇంకా క్యాప్సికం వేయలేదండి, పెరుగు కానీ వేయలేదు, అలాగే వాంగీబాత్ పౌడర్ కానీ వేయలేదండి. ఇది కొంచెం మగ్గినాక వేద్దాం. క్యాప్సికం కూడా కట్ చేసుకుందామండి. చూడండి, ఇలా కట్ చేసినామంటే ఇక్కడ ఉంటుంది కదండి ఈ జాయింట్స్, ఇలా చేసేసినామంటే లోపల ఉండే విత్తనాలంతా వచ్చేస్తుందండి. చూసారా? ఇప్పుడు దీన్ని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు బిర్యానీ కాబట్టి కొంచెం పెద్ద సైజులోనే వేస్తున్నానండి, ఈ సైజులో. అదే మీరు వాంగీబాత్ గొజ్జు చేసుకోవాలంటే కొంచెం చిన్న సైజులో వేసుకోండి. చూడండి, వంకాయలు ఇలా రంగు తిరిగిన తర్వాత పెరిగేసుకోవాలండి. ఇప్పుడు పెరిగి వేస్తున్నాను. అలాగే క్యాప్సికం కూడా వేస్తున్నానండి. ఇలా వెజిటేబుల్ ఎక్కువ వేసేదాని వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఇది కొంచెం మగ్గిన తర్వాత వాంగీబాత్ పౌడర్ వేస్తున్నాము. ఎందుకంటే ఆల్రెడీ వాంగీబాత్కి అన్నీ వేయించి కొట్టాం కదండి, కాబట్టి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదండి. ఈ వాంగీబాత్ పౌడరు బయటగానే దొరుకుతుందండి మనకి. కాకపోతే మనం ఇంట్లో చేసుకున్నంత ఫ్లేవర్ అయితే బయట ఉండదండి. ఎందుకంటే దీంతో ఐటెంలంతా మనము ఎంత కావాలి ఎట్లా అనేసి వేసుకుంటామండి. పౌడర్ చేసేటప్పుడు కూడా చూసి కొంచెం బరకగా చేసుకుంటామండి. వాళ్ళు అలా కాదండి, చాలా మెత్తగా చేస్తారండి. ఇది మనము 2 స్పూన్లు వేసేది, అది 4 ప్యాకెట్లు వేసేది ఒకటే అండి. కాకపోతే ఇంట్లో చేసుకునేది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు అంతే అండి, ఒక 10 నిమిషాలు టైం తీసుకున్నామంటే వాంగీబాత్ పౌడర్ ఇంట్లోనే రెడీ. ఈ స్పూన్తో నేను 3 స్పూన్లు వాంగీబాత్ పౌడర్ వేస్తున్నాను. 1 2 3. ఇంకా కొంచెం మీకు ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చండి. మనం ఇక్కడ కారం కూడా వాడడం లేదండి, ఎందుకంటే అందులోనే మనం కాశ్మీరీ మిరపకాయలు వేసాం కదండి, అదే సరిపోతుంది. లేదక్క మాకు కారం ఇంకా నచ్చుతుంది అంటే మీరు కొంచెం కారం వేసుకోండి, దానికి రైతా చేసుకోండి, చాలా బాగుంటుంది. అంతే అండి, ఇప్పుడు అన్నీ వేసేసామండి. ఇంకొంచెం ఉప్పు వేయాలండి. నేను అప్పుడే టమాటాలు మగ్గేకి కొంచెం వేసాను, ఇంకొంచెం వేద్దాము. పౌడర్ వేసినాక అంతే అండి, ఇలా కలుపుకున్నారంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, నీళ్ళు కూడా ఇక్కడ బాగా కాగింది. ఈ నీళ్ళు ఇందులో పోసేస్తాము.
ఇప్పుడు నీళ్ళు పోసేసాం కదండి, ఒక్కసారి బాగా కలుపుకుందాము. మీరు ఈ స్టేజ్లో ఉప్పు కారం చెక్ చేసుకోవచ్చండి. మీకేమైనా వాంగీబాత్ పౌడర్ ఇంకా తగ్గినట్లుంటే కూడా వేసుకోవచ్చు. ఈ దమ్ బిర్యానీ వచ్చి కర్ణాటకలో ఫంక్షన్లో అలాగే గుడిలో ప్రసాదంగా చాలా చోట్ల ఇస్తారండి. ఇలా ఉడికేటప్పుడు బియ్యం వేసుకోవాలండి. మనం ఆల్రెడీ ఉడికి నీళ్ళే పోసాం కాబట్టి బిన్నె బాయిల్ అవుతుందండి. మనం బియ్యం వేసేటప్పుడు నీళ్ళు లేకుండా వేయండి, ఎందుకంటే నీళ్ళు కొలత పెట్టి వేసేసాం కదా. బియ్యం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఉడికేటప్పుడు మీరు మూత వేయండి. మనకు అప్పుడే మసాలా అంతా అన్నానికి బాగా పడుతుందండి. ఇప్పుడు ఇది బాగా ఉడకని అప్పుడు మూత పెడదాము. చూడండి, ఇలా బాగా ఉడికేటప్పుడు కుక్కర్ మూత వేయాలి. 2 విజిల్లు వస్తే కన్నా స్టవ్ ఆపేద్దామండి. అప్పుడు దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. 5 minutes later. దమ్ వాంగీబాత్ ప్రెజర్ పోతా ఉందని ఇంకొంతసేపు పడుతుంది ప్రెజర్ పోవడానికి కూడా. ఇప్పుడు వాంగీబాత్ గొజ్జు ఎలా చేయాలి, అది చేసి పెట్టుకుంటే ఎంత ఫాస్ట్లో లంచ్ బాక్స్ రెడీ అయిపోతుంది అనేది కూడా చూపిస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ఒక చిన్న ఉసిరికాయ సైజు చింతపండు పెట్టేసానండి. దీని గొజ్జు తీసుకోవాలి. చింతపండు గొజ్జు, పచ్చి బఠానీ, కొద్దిగా క్యాప్సికము, 2 వాంగీబాత్ వంకాయలు, కొద్దిగా బెల్లము, అలాగే మీరు పోపు పెట్టేటప్పుడు పచ్చనిపప్పు, పల్లీలు ఇవి కూడా వేసుకోవచ్చండి. కాకపోతే బఠానీ అనేది స్కిప్ చేసి ఇవి వేసుకోండి. లేదక్క మాకు బఠానీ నేను నచ్చుతుందంటే అవి స్కిప్ చేసి ఇవి వేసుకోవచ్చండి. ముందుగా మనం చింతపండు గొజ్జు తీసి పక్కన పెట్టుకుందామండి. చాలా ఫాస్ట్లో అయిపోతుందండి. ఈ గొజ్జు అనేది ముందు రోజు చేసి పెట్టుకున్నా కానీ పొద్దున్న లేస్తేనే రైస్ పెట్టుకున్నట్లయితే లంచ్ బాక్స్ ఈజీగా అయిపోతుందండి. ఆ వాంగీబాత్ కాంబినేషన్గా పెరుగన్నం చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ముందుగా వంకాయలు కట్ చేసుకుందామండి. వాంగీబాత్ గొజ్జు చేసేదానికి వంకాయలు కొంచెం చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలండి. మనం నూనెలోనే వేయించుతాం కదా, కాబట్టి కొంచెం చిన్న ముక్కలుగా ఉంటే బాగుంటుంది. ఇలా ఈ సైజులో కట్ చేసుకుంటే బాగుంటుందండి. దమ్ బిర్యానీకి అయితే మనం ఇలా రౌండ్గా కోసుకునే దాన్ని 4 వేసామండి. దీనికి 6 ముక్కలుగా వేస్తున్నాము, ఎందుకంటే వేగాలి కదండి కాబట్టి. ఇలా మీరు ఇంకా చిన్న ముక్కలుగా కూడా వేసుకోవచ్చండి. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. కొద్దిగా ఆవాలు. వాంగీబాత్ గొజ్జుకొచ్చి కొంచెం ఆయిల్ పడుతుందండి, ఎందుకంటే మనము క్యాప్సికము, వంకాయ, బఠానీ అంతా వేయించాలి కదా, కాబట్టి కొంచెం ఆయిల్ పడుతుంది. కరివేపాకు, ఇప్పుడు వంకాయలు, వంకాయలు వేస్తేనే బఠానీ కూడా వేయాలండి, ఎందుకంటే మన బఠానీ వచ్చి ఇక్కడ బాయిల్ చేస్తలేదు, ఇందులోనే వేగుతుంది బాగా. ఇవి 2 కొంచెం మగ్గినాక క్యాప్సికం వేస్తామండి. చూడండి, ఇలా మగ్గాలండి. ఇలా మగ్గిన తర్వాత క్యాప్సికం వేస్తున్నాను. క్యాప్సికం వేసిన తర్వాత ఒక 3 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత చింతపండు గుజ్జు పోసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు, ఇప్పుడు చింతపండు గుజ్జు పోసుకుందామండి. అలాగే బెల్లం వేసుకుందాము. దీన్ని బాగా కలుపుకునేసి కొంచెంసేపు బాగా ఉడకపెట్టాలండి. ఇది బాగా ఉడికిన తర్వాత మనం పొడి వేసుకుందాము. దీనిలో రుచికి సరిపడినంత కల్లుప్పండి. అంతే అండి, అన్నీ వేసేస్తామండి. ఇంక పౌడర్ ఒక్కటి వేయాలి. కుక్కర్ ప్రెజర్ పోయిందండి, చూద్దాము. చూడండి, మన వాంగీబాత్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ మసాలాలంతా పైన తీసి పెట్టేస్తామండి. చాలా మందికి రైస్ తినేటప్పుడు ఇది ఉంటే నచ్చదండి, కాబట్టి ఇలా పైన ఉన్నప్పుడే తీసేసినామంటే ఈజీగా ఏమి తీసి పెట్టే పని లేకుండా తినచ్చండి. ఇప్పుడు నెమ్మదిగా కలుపుకుందామండి. చూసారా అన్నం అనేది ఎంత బాగా వచ్చిందో. అంతే అండి, మన వాంగీబాత్ రెడీ అయిపోయింది. దీనికి చట్నీ చేసుకున్నాను, చాలా బాగుంటుందండి. అలాగే పెరుగు పచ్చడి చేసుకున్నాను, బాగుంటుందండి. మీరు ఇలా ఒట్టిగా తిన్నా కానీ చాలా బాగుంటుందండి. చూడండి, పొగ్గలు కక్కే వాంగీబాత్ బిర్యానీ. వాంగీబాత్ గొజ్జు కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పౌడర్ వేసుకుందాము. దీనికి నేను 3 స్పూన్లు వేస్తున్నానండి. 1 2 3. ఇప్పుడు దీన్ని కలుపుకుందాము. మీకు పౌడర్ తక్కువని అనిపిస్తే కానీ ఇంకా వేసుకోవచ్చండి.
చాలా మందికి లైట్గా ఇష్టపడతారు, చాలా మందికి బాగా తిక్కుగా ఉంటే ఇష్టపడతారండి. కాకపోతే మన ఇంట్లో వచ్చి మీడియంగా ఉంటే ఇష్టపడతారు. వాంగిబాత్ గొజ్జు అయితే రెడీ అయిపోయిందండి. ఇలా మీరు క్వాంటిటీ ఎక్కువ చేసుకొని చేసి పెట్టుకున్నట్లయితే ఫ్రిడ్జ్లో ఒక 15 రోజులు స్టోర్ చేసుకున్నట్లయితే మీరు ఎప్పుడు కావాలో అప్పుడు రైస్ పెట్టుకొని అన్నం కలుపుకొని ఈజీగా లంచ్ బాక్స్ తీసుకువెళ్ళొచ్చండి. అలాగే సండే టైంలో కొంచెం లేట్గా లేస్తాం కదండి, అలాంటప్పుడు ఈ గొజ్జుని ఏంటంటే రైస్ పెట్టేసి కూడా కలిపి మన ఇంట్లో వాళ్ళకి టిఫిన్ లాగా కూడా ఇచ్చేయచ్చండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఇందులోనే కలుపుకుందామండి. నేను గొజ్జు అనేది ఎక్కువైందండి మనకి, ఎందుకంటే వాంగిబాత్ చేశాం కదా, కాబట్టి దీన్ని కొంచెం తీసి స్టోర్ చేసుకుంటున్నాను. మీరు స్టోర్ చేసేటప్పుడు కూడా ప్లాస్టిక్లో వేయద్దు, ఇలా స్టీల్ బాక్స్లో వేసినట్లయితే మీరు ఎప్పుడు కావాలో అప్పుడు స్పూన్తో తీసుకున్నట్లయితే సరిపోతుందండి. ఇంకొకటి అండి, చేతులు కూడా పెట్టి తీసుకోవద్దండి, పాడైపోతుంది. ఇప్పుడు ఈ గొజ్జు కలుపుకొని సాలకపోతే గొజ్జు వేసుకుందామండి. వాంగిబాత్కి కూడా వైట్ రైస్ చేసి పెట్టేశానండి. అన్నం కూడా బాగా చల్లారిందండి. చల్లారినాక కలుపుకుంటేనే మీకు బాగుంటుంది. కాకపోతే ఆ బిర్యానీ వచ్చి వేడిగా ఉంటేనే బాగుంటుందండి. మన ఇంట్లో వాళ్ళకి వాంగిబాత్ ఇలా చేసినా నచ్చుతుంది, అలాగే బిర్యానీ టైప్లో చేసినా నచ్చుతుందండి. సండే టైంలో వచ్చి ఇంట్లో వాళ్ళు బిర్యానీ లాగా చెయ్యి అంటారు. మిగిలిన రోజుల్లో ఇలా గొజ్జులాగా చేసి కలుపుతూ ఉంటానండి. ఇలా మన ఇంట్లో పొద్దున్న వెరైటీ టిఫిన్లు చేస్తూ ఉంటానండి. ఇలాంటి వంటలే మన ఛానల్లో పెడుతూ వస్తున్నానండి. మీరు చూడండి, మీకు ఈజీగా లంచ్ బాక్స్ అవ్వచ్చు, పొద్దున్న టిఫిన్ కావచ్చు, నైట్ డిన్నర్ కావచ్చు, ఈజీగా అయిపోయే వంటలు మన ఛానల్లో బోల్డ్ అన్నీ ఉన్నాయండి. ప్లీజ్ అండి, ఛానల్లో అన్నీ చూడండి, చూసి నన్ను అలానే ఆదరించండి. ఇప్పుడు చల్లారినట్లయితే మనం చేతిలోనే కలుపుకుందామండి. మనకి గొజ్జు అంతా పట్టాలి కాబట్టి చేతిలో కలుపుకుందామండి. ఇంకొకటి అండి, అన్నం మీరు కలిపేటప్పుడు కూడా ఇట్లా నలిపి కలపద్దండి, ఇట్లా ప్రెస్ చేసినామంటే విడివిడిగా వస్తుందండి రైస్ అనేది. ఈజీ లంచ్ బాక్స్ అండి మన ఛానల్లో ఈరోజు. ఈ కళాయి వచ్చి 24 అండి. మనం పొడికి వేయించాం కదండి, ఆ కళాయి వచ్చి 22. ఇప్పుడు వాంగిబాత్ కలుపుతున్నది వచ్చి 24 అండి. ఈ కళాయిలు కావాలంటే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ పెడతానండి, దానికి హాయ్ అని మెసేజ్ చేయండి, నేను డీటెయిల్స్ అంతా పంపిస్తాను. అంతే అండి, మన వాంగిబాత్ గొజ్జుతో చేసుకున్న వాంగిబాత్ రెడీ. అలాగే వాంగిబాత్ దమ్ బిర్యానీ కూడా రెడీ అండి. ముద్దకి అమోఘమైన టేస్ట్ అండి, తినే కొద్దీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుందండి ఈ వాంగిబాత్ అనేది. మామూలుగా మనం పులిహోర చేస్తూనే ఉంటామండి, ఇలా డిఫరెంట్గా కర్ణాటక స్టైల్ వాంగిబాత్ చేసి చూడండి, ఇంట్లో వాళ్ళకి నచ్చుతుంది, అలాగే మీకు నచ్చుతుంది, మళ్ళీ చేసుకోవాలనిపిస్తుందండి. ఈ పౌడర్ చేసుకునే ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి. ఇంట్లో పని అంతా అయిపోయినాక, పిల్లలు స్కూల్కి వెళ్ళినాక, ఇంట్లో వాళ్ళు అంతా పనులకు వెళ్ళినాక మన ఫ్రీ టైం ఉంటుంది కదండి, అలాంటి టైంలో ఇలా వాంగిబాత్ గొజ్జు కావచ్చు, పులిహోర గొజ్జు కావచ్చు, ఇలా చేసుకున్నప్పుడు ఏం టిఫిన్ చేయాలని ఆలోచించే పని లేకుండా ఈ పౌడర్లు అంతా ఉంటుంది కదండి, ఏది కావాలో అది చేసుకొని తినచ్చండి. ఇప్పుడు గొజ్జుతో చేసిన వాంగిబాత్ టేస్ట్ చూద్దామండి. ఇలా వంకాయలు అన్నీ చేర్చుకోవాలండి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోయిందండి, చాలా బాగుందండి. ఇలానే మీరు ట్రై చేయండి. ఇక్కడ ఎలా వచ్చిందో మన ఇంట్లో కూడా అలానే వస్తుందండి, దానికి నేను గ్యారంటీ. అంతే అండి, మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనే రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఇలాంటి మంచి రెసిపీస్ మన ఛానల్లో బోల్డ్ అన్నీ ఉన్నాయండి. ఇక్కడ క్లిక్ చేసి చూడండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.